తెలుగు సినీ అభిమానులు గర్వపడే అవార్డును సాధించారు మెగాస్టార్ చిరంజీవి గారు. మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ఎం వెంకయ్య నాయుడుని పద్మవిభూషణ్ సినీ నటుడు చిరంజీవి ఆత్మీయంగా సత్కరించారు. శుక్రవారం హైదరాబాదులోని వెంకయ్య నాయుడు నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. శాలువతో సత్కరించి బొకేలు అందజేశారు. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించిన తరుణంలో ఒకరికొకరు పరస్పర అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, నేను ఎప్పుడూ అంటుంటాను, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు నేత్రాలు అయితే చిరంజీవి మూడో నేత్రం. ఆయన త్రినేత్రుడు. చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారానికి పూర్తిగా అర్హుడు. సరైన సమయంలో భారత ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం ఇచ్చింది. చిరంజీవిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అన్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటే నాకు అపారమైన గౌరవం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పిలుపుతో జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నా. పార్లమెంటులోనూ మేం కొలీగ్స్. ఆయన ప్రతి ఎదుగుదలను గమనిస్తూ ఉన్నాను. చాలా విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. ముఖ్యంగా తనను తాను మలుచుకుంటూ రాజకీయాల్లో స్వయం కృషితో తెలుగువారి గర్వించే స్థాయిగా చేరుకున్నారు. ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించడం, గౌరవించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఆయనతో పాటు నాకు పద్మవిభూషణ్ రావడం మరింత ఆనందించింది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎక్స్ వేదిక ఆయన అభినందనలు తెలిపారు. వీరితో పాటు రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు అనంతచారి, కేతావత్ సోమ్లాన్, కురేళ్ల విఠామాచార్యకు శుభాభినందనలు తెలిపారు. వెంకయ్య నాయుడు చిరంజీవితో పాటు ఉమామహేశ్వరికి బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు హీరోలకు సైతం నాగార్జున, వెంకటేష్, నాని, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే గారు స్పందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.